ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క గాలి ఇస్తుంది. ఎందుకోసం అంటే గతంలో ఓటర్లు చేసిన తప్పిదాన్ని వాళ్ళు గుర్తించారు. అటు తెలుగుదేశం ప్రభుత్వం కేసి నష్టపోయాం, ఆ తరువాత జగన్ ప్రభుత్వానికి కేసి నష్టపోయాం. కాబట్టి ఈ ప్రత్యేక హోదా అనే అంశంలో ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే నిర్ణయం ప్రజలు గుర్తిరిగారు. తద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వబోతున్నారు. అప్పుడు రాష్ట్రం సర్వతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరూ ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏదైతే ఆ స్కూల్లో చదువుకునే పిల్లల దగ్గర నుంచి, ఆ పౌష్టికాహారం దగ్గర నుంచి, గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి, వృద్ధాప్యం పింఛన్లు అందుకున్న ముసలి ముతక అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మేమేదో వస్తామని చెప్తున్న చంద్రబాబు అండ్ టీం, ఆ టీం అంతా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎట్టి బస్సులోనూ రాలేదు. ఎందుకంటే కారణం, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేసినా, లేదు పవన్ గారు వారాగి యాత్ర చేసినా, లేదు రా కదలరా అని చెప్పేసి చంద్రబాబు గారు మరో మీటింగ్ పెట్టినా, ప్రజల్లో ఉన్న స్పందన ఉంటే మీ సభకు వచ్చే జనాన్ని చూస్తే మీకు తెలుస్తుంది. మీ సభలో అన్ని ఖాళీ కుర్చీలు. మేము ఇప్పుడు జగన్ గారు పెట్టిన సభ సిద్ధంలో మీకు నేను ఆ వార్తల్లో చూసింది, ఇటు 20 కిలోమీటర్లు అటు 20 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్లోనే సభా వేదిక కంటే 4-5 రెట్లు రోడ్ల మీదే ఉన్న పరిస్థితి ఇక్కడ జగన్ గారికి ఉంటే, మరి ఆ సభా వేదికలో ఉన్న ఖాళీ కుర్చీలు ఇచ్చే పరిస్థితి అక్కడ చంద్రబాబు గారికి ఉంటే, ఖచ్చితంగా ఇదే ప్రజా తీర్పు. ప్రజలు ఎప్పుడు కూడా మంచి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, అదే కోరుకుంటారు తప్ప ఏదో సామెత చెప్పినట్టుగా వేరే వాళ్ళని తీసుకొచ్చి తన్నించుకోరు. ఏదైతే పథకం అంతా మన కాళ్ళ దగ్గరకు వస్తుందో, మన కాళ్ళ దగ్గరకు వచ్చే పథకాన్ని ఆశీర్వదిస్తారు, వారినే గెలిపించుకుంటారు తప్ప కాళ్ళతో తన్నే వాళ్ళని ఎవరిని కూడా ప్రజలు లెక్క చేయరని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాం. ఇప్పుడు మనం చూసుకుంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రభుత్వం, ఏది ఎలక్షన్ ముందు మేనిఫెస్టోకి ఇచ్చిందో అవి 99% అన్ని పథకాలు కూడా నెరవేర్చింది. అలాగే ముందు గవర్నమెంట్ని చూస్తే ఎన్నో రకాల పథకాలు ఇస్తామని చెప్పి ఎవరో కూడా ఒక పథకం కూడా ఇచ్చినట్లుగా కానీ ఇచ్చిందని కూడా చెప్పుకోవడానికి కూడా ఏది లేకుండా చేసింది గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇంటింటికి జాబ్ అన్నారు, అలాగే ఎన్నో రకాలుగా చెప్పారు, కానీ ఒకటి కూడా నెరవేర్చిందని ఎవరు ప్రజలు కూడా చెప్తలేదు. వాళ్ళు కూడా గుండె మీద చేసుకుని చెప్పగల చేస్తే కదా చెప్పడానికి చేయలేదు. అలాగే ఇప్పుడు మన ఈ గవర్నమెంట్లో ఎన్ని చెప్పారో చెప్పిన దానికన్నా కూడా 5 ఎగస్ట్రాగానే ఇచ్చారు. మేనిఫెస్టోలో 8-9 ఇచ్చారు, నవరత్నాలని 9 పథకాలను పెట్టారు, కానీ 24 పథకాలు ఇచ్చారు. అలాగే ఏ ఇంటికి వెళ్ళి అడిగినా ప్రతి ఇంటికి కూడా ఏదో పథకం మినిమం 1 నుంచి 2, 3, కొంతమందికి అయితే 6 లక్షలు 15 లక్షలు వచ్చిన రోజులు ఉన్నాయి. జనాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ని ఇలాగే జరిగితే బాగుంటుంది, మా అందరికీ కూడా చాలా బాగుందని ప్రతి ఇంటింటికి ప్రతి జనం నాటిలోనూ కూడా వస్తుంది. అలాగే ఇలాంటి గవర్నమెంట్ని మళ్ళీ మనం కాపాడుకుని మన అందరం కూడా ఒకే బాట మీద మన ఈ గవర్నమెంట్కే, జగన్ గారికే మళ్ళీ తప్పించుకోండి. అలాగే తుని నియోజకవర్గంలో మన దాడిశెట్టి రాజా గారు కూడా ఎంతో ఆదర్శంగా, ఎవరు ఆకలని వస్తే చాలు ఇంటికి ఎంత ఉందో అంతా చేతిలో తీసివ్వడం. ఎప్పుడైనా ఏ నాయకుడైనా రూపాయి ఇవ్వడం చూసారా మీరు? 40 ఏళ్ళు పరిపాలించారు అంటున్నారు. ఏ రోజైనా ఎవరికైనా ₹1 రోజు తిండి పెట్టడం చూసారా? ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా ఉచిత అన్నదానం. అలాగే ఎవరికి ఏ ఆపద వచ్చిందంటే, యాక్సిడెంట్ అయింది పలానా దగ్గర అంటే, అమ్మ ఇదిగో పట్టుకెళ్ళి ₹1,00,000 హాస్పిటల్కి వెళ్ళి అని మన మినిస్టర్ గారని దాడిశెట్టి రాజా గారు ఇంత సహకారంతో ఇంత మంచి మనిషిని పోగొట్టుకుంటే మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. చెడు అంటే వెంటనే వస్తుందండి, మనం మంచిని తెచ్చుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది.
అలాగే ఈ మంచి మనిషిని మనం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోండి, మినిస్టర్గా రప్పించుకోండి, మన నియోజకవర్గంలో మంచి పనులు జరగాలని కోరుకుంటూ జగన్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేయడం కాదండి, ఇంకా 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 ఎన్ని కాలాలు చేస్తే అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతానే ఉంటుందండి. మన పిల్లలకేటి, మనకేటి, మన మనవలకేటి, అందరికీ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. అది జరుగుతుంది కూడా. అన్ని అమ్మఒడి, హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ ఇంకా డెవలప్ అవుతాయి తప్ప ఇప్పుడు వరకు కనీసం ఒక్క ఇంటికే ఒక్క పథకం అన్నా ప్రతి ఇంటికి కూడా మిస్ అవ్వకుండా, ఒక్క ఇల్లు కూడా మిస్ అవ్వకుండా అన్ని పథకాలు ఎక్కడైనా ఒకటి మిస్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు తర్వాత వచ్చేవాళ్ళు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి చూసి ఆ ఒకటి కూడా కవర్ చేసేస్తారు. కనీసం ఒక్క పథకమైనా ఇంటికి వచ్చిందా లేదా, ముసలి వాళ్ళ దగ్గర నుంచి చంటి పిల్లల వరకు కనీసం 1, 2 అన్నా వచ్చేయాలి. కొంతమందికి అర్హత ఉన్న వాళ్ళు 9 మంది 10 మంది ఉన్నారు ఇంట్లో. ముసలి వాళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర, ఆటో వాళ్ళు, చిన్న పిల్లలు, 45 సంవత్సరాలు ఇలా అందరూ ఉంటున్నారు ఒక ఇంట్లో. ఒక్కొక్క ఇంట్లో ఏదో ఒకటిలో ఉంటున్నారు, చిన్నపిల్ల, ముసలోళ్ళు ఏదో. అలా ఒక ఇంటిని పెట్టి అర్హతను పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుందని దాన్ని పెట్టి చూడండి. తర్వాత ఏదైనా మిస్ అయిందనుకోండి, మనకు వాలంటీర్లు వస్తున్నారు. మనకు వాలంటీర్లు అవ్వడం వల్ల బాబు మాకు ఇది రాలేదు, మాకు అది రాలేదు అని చెప్పామంటే వాళ్ళు చూసుకుని అన్ని సమకూర్చి వాళ్ళని తర్వాత ఇప్పిస్తారండి. అంటే మనకి ఈవేళ వచ్చేయాలంటే వచ్చేది కదా, ఈవేళ మిస్ అవుతే రేపు వస్తుంది, రేపు మిస్ అవుతే ఎల్లుండి వస్తుంది. మన నాయకులు నిలబెట్టుకుంటేనే కదా మనకి ఏదైనాని. ఇప్పటి వరకు రేషన్ వస్తుందా లేదో ఒకసారి చూడటానికి వెళ్ళడం, ఇంకోసారి తెచ్చుకోవడానికి వెళ్ళడం, మగవాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకురావడం, ఇవన్నీ చాలా ఎతలను పడేవాళ్ళం అండి రేషన్లో. కానీ ఇప్పుడు గుమ్మం దగ్గరికి వచ్చి పిలిచి రెండమ్మా అని మరీ ఇస్తున్నారండి. వాలంటీర్లు వస్తున్నారండి, మీకు ఏం కావాలా ఏంటి అని అన్నీ అడుగుతున్నారండి. అసలు ఇంటికి వచ్చి ఇచ్చే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎప్పుడైనా జరిగిందా, జరుగుతుందా? అసలు నిజంగా మీరే ఆలోచించండి. నిజంగా మనసు ఉంటే మనకు సాక్షిగా మీరే ఆలోచించండి. ఎప్పుడైనా జరిగిందా, ఇంక ముందు జరగబోద్దా? ఒక్క జగన్ గారు తప్ప. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంతగా ఎవరు చెయ్యరు కూడా. ఇది నొక్కి ఒక్కాలని చెప్తున్నాను ఒక ఆంధ్ర మహిళ కింద. మళ్ళీ సీఎం జగన్ గారే రావాలి. జై జగన్మోహన్ రెడ్డి గారు.